ఆ ఇన్స్పిరేషన్ అనేటువంటి దొరికితే ఎవరి సినిమా అయినా బయోపిక్ అని చేస్తారా? బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారి మీద చేయాలంటే చేస్తారా? అయితే మీరు బేసికల్గా ఆర్ యూ ఇంటూ పాలిటిక్స్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఆర్ యూ ఇన్ వైఎస్ఆర్సీపీ? నాకు ఓటే లేదండి దేశంలో. నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమి, ఉండకపోతేనేమి. దీంట్లో మీ వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ మీలో ఎంత పనిచేసింది? మహీవి రాఘవ అనేటువంటి డైరెక్టర్ మైండ్ సెట్ ఎంత పనిచేసింది? లేదండి, నేను స్టోరీ టెల్లర్, డైరెక్టర్గానే చూడాలండి. దీంట్లో మీరు మీకు అనుకూలమైనటువంటి పాయింట్లు మాత్రమే ఇన్కార్పొరేట్ చేసి మిగతా వాటిని డిలీట్ చేశారు. నేను తీసింది బయోపిక్ అయినా నాకు తెలియదండి. నేను తీసింది ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట. కొన్ని పాత్రలను ఇగ్నోర్ చేశారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల అన్న వదిలిన బాణం, ఈ రోజున అన్న వదిలేసిన బాణం. ఇప్పుడు ధోని అనే సినిమా ఉందండి, రీసెంట్ సినిమానే. ఆయనకు ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు అక్క ఉంది. సినిమాలో అన్న లేడు. ధోని లైఫ్ లో ఆయన పర్పస్, బ్రదర్ పర్పస్ లేకపోవటేమో, కానీ జగన్మోహన్ రెడ్డి లైఫ్ లో షర్మిల పర్పస్ ఉంది కదా. మీరు చెప్పిన ఆ ఒక్క క్యారెక్టరే కాదండి, చాలా క్యారెక్టర్స్ లేవు. యాక్చువల్లీ పెట్టింటే నాకు లాభం. 40 కోట్లు మీ దగ్గర ఖర్చు అయిందంట వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి. తిరిగి ఏంటంటే ఎవరైనా అడిగినప్పుడు పెద్దదే అడగాల, జీవితంలో ఇంకోసారి అడగనంత అడగాల. సిఎంఆర్ ఫ్యామిలీ మాల్ ఇప్పుడు మన KPHB లో ఫిబ్రవరి 10వ తేదీన ప్రముఖ నటి శ్రీలీల గారిచే ఘన ప్రారంభం. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్తే అండ్ వెల్కమ్ టు మై షో ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ ద హార్ట్. దర్శకుల్లో 2 రకాలు ఉంటారు. ఎక్కువ మాట్లాడి తక్కువ పని చేసేవాళ్ళు, తక్కువగా మాట్లాడి ఎక్కువ పని చేసేవాళ్ళు. ఈ 2 కేటగిరీల్లో సెకండ్ కేటగిరీకి వస్తారు డైరెక్టర్ మహీవి రాఘవ. ఈరోజు విడుదలైనటువంటి యాత్ర 2 సినిమాతోటి ఒక సంచలన విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి రాఘవ ఇప్పుడు మనతో ఉన్నారు. రాఘవ గారు నమస్తే. నమస్తే సార్. వెల్కమ్. కంగ్రాచులేషన్స్ ఫర్ యువర్ స్టూపెండస్ హిట్. థ్యాంక్ యూ సార్. అంటే ఈ సినిమా జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్ యాత్ర 2 అనేటువంటిది ఒక పొలిటికల్ ఇంట్రెస్ట్, పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి సినిమా. అయితే ఆ పొలిటికల్ యాంగిల్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టితే దర్శకుడుగా మహీవి రాఘవ ఎంతవరకు సక్సెస్ అయ్యాడు, ఎంత చక్కగా సినిమాని ప్రజెంట్ చేశాడు. పొలిటికల్ అనగానే కొన్ని వాల్యూస్కి వాటికి తిరోధకాలు ఇచ్చేటువంటి సందర్భం, కానీ ఒక మేకింగ్లో ఒక వాల్యూస్, ఎథిక్స్ని పాటిస్తూ సినిమా తీశాడు అనేటువంటి ఒక అభినందన మీకు అందుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఎలా అనిపిస్తుంది? హౌ యు ఆర్ ఎంజాయింగ్ ది సక్సెస్? ఏం లేదు సార్, ఇప్పుడే అది 2 షోలు అయింది. థియేటర్ రెస్పాన్స్ చాలా బాగుందండి. థియేటర్లో పబ్లిక్గా ప్రేక్షకుల మధ్యలో కూర్చొని సినిమా చూసినప్పుడు దేర్ ఆర్ సర్టన్ గూస్ బంప్ మూమెంట్స్ కనిపించినాయి సినిమాలో. ఈ కైండ్ ఆఫ్ సినిమాలో చాలా కష్టం సార్, ఎందుకంటే మనకు యాక్షన్ స్టంట్స్ ఉండవు, ఏముండవు. సో ప్లస్ ఈ రియలిస్టిక్ క్యారెక్టర్స్ కాబట్టి వాళ్ళు తొడలు కొట్టేసి లేకుంటే పెద్ద డైలాగులు చెప్పలేరు. రియల్ క్యారెక్టర్స్, ఫిక్షనల్ క్యారెక్టర్స్ అనుకోండి మనకు కనెక్ట్ అవుతుంది. ఫిక్షనల్ క్యారెక్టర్స్ అయితే రియల్ క్యారెక్టర్స్ వాళ్ళు రోజు చూస్తారు. ఇది జరగలేదంటే వాడు ఇది నమ్మడం అంటే ఇంకా సినిమా మొత్తం కష్టం సార్. సో ఆ ఉన్న చిన్న పారామీటర్స్ లో మనము డైలాగ్ సటిల్ గా ఉండాలా, మ్యూజిక్ 2 నాచెస్ అప్ ఉండాలా, పర్ఫార్మెన్సెస్ కూడా కొంచెం తక్కువ ఉండాలా. ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు దేర్ ఇస్ అ పాసిబిలిటీ దట్ వీ కెన్ గివ్ ఇన్ దట్ హై. మనం ఇలాంటి పొలిటికల్ డ్రామాలు కానీ పొలిటికల్ బయోపిక్స్ తీసుకుంటున్నప్పుడు ఉన్నదానికంటే ఎగ్జాగరేటెడ్ అమౌంట్ ఆఫ్ ఫిగర్స్ కానీ ఎగ్జాగరేటెడ్ అమౌంట్ ఆఫ్ దాన్ని ఫిక్షనైజ్ చేయటం అనేటువంటి జరుగుతుంది. అవును సార్. కానీ మీరు ఎక్కడ ఫిక్షనాలిటీకి అనేటువంటి దానికి వెళ్లకుండా ఉన్న కథను తీసుకుని అండర్ ప్లే చేయటం అనేటువంటి జరిగింది. యూ హ్యావ్ అండర్ ప్లేడ్ ద ఎంటైర్ ఎపిసోడ్ ఇన్ ఏ మోస్ట్ ఇంట్రెస్టింగ్ వే. దట్ అది బాగా గ్రాస్ప్ చేసింది సినిమాలో. అంటే మనం సెన్సేషనలిజం కి లేదా దానికి దీనికి కొన్ని క్యారెక్టర్స్ పెట్టచ్చు, ట్రైలర్ లో పనికొస్తాయి. ఒక యాక్టర్ ఉన్నాడు దీంట్లో, ఏదో ఒకటి ఉంది, లేదా ఒక వాళ్ళు తిట్టడము లేకుంటే ఇదే చేయడం. ప్రాబ్లం ఏంటంటే సార్, సినిమాకి వచ్చినప్పుడు ఒక సీరియస్ పొలిటికల్ డ్రామాగా దే వోంట్ టేక్ ఇట్ త్రూ. అటెన్షన్కి పనికొస్తుంది కానీ అందుకన్నా మోస్ట్ డిఫికల్ట్ ఇది సబ్జెక్ట్ టు డూల్ ఈజ్ విత్ పొలిటికల్ అండ్ పొలిటికల్ పర్సనాలిటీస్ మీద సినిమాలు చేయడం సార్. ఎందుకంటే సార్ బై నేచర్ పాలిటిక్స్ అనేది 2 వర్గాలు 3 వర్గాలు ఉంటాయి. నువ్వు ఏమి చేసినా దాన్ని సినిమాగా చూడరు. మీరు ఎన్ని చెప్పినా మీరు ఎంత అద్భుతం అన్నా కానీ దానికి ఒక 0.5% 34% ఇది కాదరా అయినా అనేవాళ్ళు ఉంటారు. ఏం చేయలేదు సార్, అది డిసడ్వాంటేజ్. సార్ ఇప్పుడు మీరు 2018లో యాత్ర సినిమా చేశారు. 19 ఫిబ్రవరి 8.
సేమ్ ఫిబ్రవరి 8th. గ్రేట్. తండ్రి 5 కథ, years ఇది కొడుకు కథ చేస్తాం సార్. వెరీ ఆ రోజు నాకు తీసినప్పుడు నేను ఇదే ఇంటర్వ్యూ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సార్. మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎన్ని మూటలు వచ్చినాయి, ఎన్ని కోట్లు వచ్చినాయి అని మేము సరదాగా అడిగితే అలాంటిది ఏమీ లేదండి, వాళ్ళ దాంతో ఏమీ లేదు అని మీరు చెప్పారు. నేను ఆ రోజు చెప్పిన సమాధానం ఏంటంటే సార్, ఆ రోజుకి నేను తీసిన ఒక్క హారర్ కామెడీ, బుద్ధున్నోడు ఎవడు నన్ను పెట్టుకొని వైఎస్ఆర్ లాంటి క్యారెక్టర్తో సినిమా తీయడం అంటాడు సార్. సార్ ఇప్పుడు అంటే ఇక ఆ యాత్ర వల్ల మనల్ని నమ్ముతారు, కానీ యాత్ర వల్ల యాత్ర 2కి మనకు గుడ్ విల్ ఉంటుంది, గుడ్ విల్ ఉంది. అంతేగాని మనము ఇప్పుడు అది చేసామనుకోండి సార్, ఇప్పుడు ఈ సినిమాలు ఇలా రావు. అవునవును. అప్పుడు ఆబ్వియస్లీ యుల్ హ్యావ్ టు లిసన్ టు మనం ఏం పెట్టాలా, ఎలాంటి పెట్టాలా, అప్పుడు ఇలాంటి ప్రోడక్ట్స్ రావు సార్. యాత్ర అనేటువంటిది ఆ రోజున రిలీజ్ అయినటువంటి సిచ్యువేషన్ కానీ ఆ టైట్ పొజిషన్స్ లో మీరు ఫైనాన్షియల్ గా ఎంతవరకు అవుతుంది అనుకున్నది, అది ఈల్డ్ అయిందా మీకు? అయింది సార్. ఎందుకంటే అప్పుడు మనకు గుడ్ ఓటీటీ ఉండింది, అట్లా ఈల్డ్ అయింది సార్. చిన్న బడ్జెట్ కదా, చిన్న బడ్జెట్. ఆ రోజున నిర్ణయించుకున్నారు యాత్ర 2 కూడా చేయాలనేటువంటి, ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారు? నేను అది రిలీజ్ అయ్యి ఫిబ్రవరిలో సమ్వేర్ అన్నకు చూపించిన తర్వాత అన్నకి చెప్పాను సార్, వైఎస్ఆర్ గారి కథ 2 విధాలు చూడొచ్చు సార్, 2 కథలు చెప్పాలి. ఒకటి వైఎస్ఆర్ గారు ఆయన తండ్రి కథ, వైఎస్ఆర్ గారు ఆయన కొడుకు కథ. ఎందుకంటే ఈ 3 people ఆర్ ఇంటర్లింక్డ్. యూ కాంట్ టెల్ వైఎస్ఆర్ స్టోరీ వితౌట్ కొడుకు జగన్మోహన్ రెడ్డి లేకన్నా చెప్పలేరు సార్, చెప్పలేరు. టుడే హీఈస్ అలైవ్ ఆర్ మోర్ అలైవ్ బికాస్ ఆఫ్ సన్ ఎవ్రీడే వైఎస్ఆర్ అనే ఒక ఉంది సార్ అది. అండ్ దే ఆర్ ఇంటర్లింక్స్. ఐ లైక్ ఆల్ హౌ ద 3 generations హ్యావ్ ఎయిడెడ్ దెమ్సెల్ఫ్ టు డూ దట్ సార్. మా అన్నకి చెప్పాను సార్ నేను, అప్పుడు ఇంకా ఎలక్షన్స్ కాలేదు, ఓటింగ్ కాలేదు, ఇవన్నీ కాలేదు అన్న, వీలైతే యాత్ర 2 చేయాలందన్న. ఫస్ట్ కథలో నాకు పొలిటికల్ డ్రామా చేసే స్కోప్ దొరకలేదు, వెరీ ఫ్లాట్ సబ్జెక్ట్ నాది. ఎమోషన్ ఉంటుంది, ఎమోషన్ మీదే నేను రిలై అయ్యాను, దాంట్లో అపోజింగ్ ఫోర్స్ లేదు, ఒక డ్రామా లేదు, లేదు. మీ కథలో టైలర్ మేడ్ డ్రామా ఉంది నా, మనం మేమేమి పెద్దగా ఆలోచించి కొత్తగా చేయాల్సింది లేదు, మీ చరిత్ర మీరు రాసుకున్నారు. అప్పటికి అధికారంలోకి వచ్చారు కదా? అధికారం రాలేదండి, అప్పుడు కాల నీ అన్న మీరు గెలిచినా గెలిచకపోయినా మీ దాంట్లో కథ ఉంది. గెలిస్తే ఒక ఎండింగ్ ఉంటుంది, గెలవకపోతే ఒక ఎండింగ్ ఉంటుంది. ఎందుకంటే మిగతా కథ అంతా డ్రామా. నిర్ణయం తీసుకున్నా చెప్పాడు యాత్ర 2కి. అప్పటికి అధికారంలోకి రాలే ఫిబ్రవరి అండి, ఫిబ్రవరి. అన్నకి చెప్పాను ఉంటాయి, ఎందుకంటే నాకు యాజ్ అ స్టోరీ టెల్లర్ యాత్ర 2లో అడ్వాంటేజ్ ఏంటంటే కాన్ఫ్లిక్ట్ ఉంది. కాన్ఫ్లిక్ట్ ఉంది, ప్లస్ బిగ్గర్ అబ్స్టికల్స్ ఉన్నాయి. సో ప్లస్ హై స్లోస్ కానీ, ఒక హీరోకి ఒక ఆర్క్ కానీ, ఇవన్నీ కూడా టైలర్ మేడ్ ఉందండి. అంటే మీరు ఆయన సబ్జెక్ట్ చెప్పి యాత్ర 2 సబ్జెక్ట్ అని చెప్పి చేస్తున్నామని చెప్పి తనకు తెలియజేసినప్పుడు ఆ రోజు చెప్తే నవ్వారు ఆయన, సరే బోబా అని చెప్పినాడు, అంతే తప్ప దానికి పెద్దగా రియాక్ట్ అవ్వాలి. సినిమాలు ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావడం, ప్రభుత్వాన్ని ఫామ్ చేసిన తర్వాత మీరు తీసుకున్నటువంటి ఈ ప్రాజెక్ట్ కు వచ్చినటువంటి హెల్ప్ కానీ సపోర్ట్ కానీ ఏంటి? హెల్ప్ ఏం లేదండి, మనం అప్పుడే ఫస్ట్ దానికి వెళ్ళగల, మనకు అప్పుడు ఏమి లేనప్పుడే మనం ఎవరిని హెల్ప్ తీసుకోవాలి. సెకండ్ ఇప్పుడు ఎందుకండి మనకు. దాని తర్వాత నేను వెబ్ సిరీస్ చాలా చేశాను వర్క్స్. సో సేమ్ ప్రొడ్యూసర్, శివాకుండా వాడు శివ మేకా అని అతను ఒకతను, మనము యూవి సెల్యులైడ్ వాళ్ళు వంశీ వాళ్ళ సాహో అట్లా సినిమాలు తీసిన వాళ్ళు. సో అంత స్కేల్ ఉన్నప్పుడు ఐ థింక్ దే కెన్ డూ ఇట్ అండి. మీరు కొన్ని డ్రామాలు కొన్ని ఇవి ఉన్నప్పుడు, కంటెంట్ వెయిట్ ఉన్నప్పుడు యు ఆర్ ఇన్స్పైర్డ్ బై ద సబ్జెక్ట్. అవునండి. ఆ ఇన్స్పిరేషన్ అనేటువంటి దొరికితే ఎవరి సినిమా అయినా బయోపిక్ అని చేస్తారా? బ్రహ్మాండంగా చేయొచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారి మీద చేయాలంటే చేస్తారా? చేయొచ్చు, డెఫినెట్ గా చేయొచ్చు, ఎవరిదైనా చేయొచ్చు అండి. బట్ అగైన్ నా పర్స్పెక్టివ్ లో ఆయన కథ ఎలా చూస్తాననేది తెలియదు. ఇప్పుడు ఒక్కో వర్షన్ ఒకటి ఉంటుందండి. వైఎస్ఆర్కి నేను ఒక డైమెన్షన్ ఇచ్చాను, ఆయన మొత్తం జీవిత చరిత్రలో ఓన్లీ ఒక పాదయాత్ర డైమెన్షన్ ఇచ్చారా? లేని డైమెన్షన్ కాదండి, వైఎస్ఆర్ గారి జీవిత చరిత్రలో ఓన్లీ నేను ఒక పాదయాత్ర తీసుకున్నాను. జగన్ అన్న గారి పాత ఒక లైఫ్ స్టోరీలో 9 to 19 తీసుకున్నాను. ఇప్పుడు ఇన్ కేస్ మీరు చెప్పే క్యారెక్టర్ కి నేను ఏ పార్ట్, ఒక మోస్ట్ డ్రామాటిక్ పార్ట్ అంటే మీరు ఇప్పుడు పాదయాత్ర అండ్ యాత్ర 2 అనేటువంటి రెండు కూడాను వైఎస్ఆర్సీపీ అనేటువంటి పార్టీకి రాజకీయంగా లబ్ధి చేకూర్చేటువంటి కథాంశాలు, లబ్ధి కూర్చేసేటువంటి సెల్యులాయిడ్ ప్లాట్ఫామ్గా చేశారు మీరు. చేశారు. అయితే మీరు బేసికల్గా ఆర్ యూ ఇంటూ పాలిటిక్స్, ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్, ఆర్ యూ ఇన్ వైఎస్ఆర్సీపీ? నాకు ఓటే లేదండి దేశంలో. నాకు ఇంట్రెస్ట్ ఉంటే ఏమి, ఉండకపోతేనేమి, ఏం సంబంధం లేదు. ఏ దేశంలో ఉంది మీకు ఓటు? న్యూజిలాండ్ లో ఉందండి, న్యూజిలాండ్ ఉంది. సో నాకు ఒకటి దక్కదో అయిపోయింది. 2 ఇట్స్ నాట్ ఫర్ ఎవ్రీ వన్ అండి. అంటే ఇప్పుడు సినిమాలు కూడా, సినిమాలు కానీ రాజకీయాలు కానీ యూ నీడ్ టు హ్యావ్ ఎ డిఫరెంట్ టెంపర్మెంట్.
ఓకే ఓకే ఇప్పుడు సినిమాల్లో కూడా ఒక రైటర్ కావాలనుకుంటారు, ఒక యాక్టర్ కావాలనుకుంటారు. అవి కూడా డిఫరెంట్ పర్సనాలిటీస్. ఓకే నాలాంటి అతను నేను 3 వ్యక్తులు ఉంటేనే ఎక్కువ మంది అనుకునే రకము. మనము ఒక రోజు లేసి జనాల్లో ఉండాలా అనుకోవడం అనేది ఇంపాసిబుల్ అండి. ఇట్స్ నాట్ ఇన్ అవర్ పర్సనాలిటీ. ఓకే 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 మీరు ముందు క్వశ్చన్ క్లారిటీ ఇస్తా అండి ఎందుకురికే మీరు చెప్పిన క్యారెక్టర్కి అది మనం చేసినా నచ్చదు. ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో నేను ఇప్పుడు ఆయన హీరోనా యాంటీ హీరోగా పర్స్పెక్టివ్ లో తీసామనుకోండి, అది ఇంపాసిబుల్. ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్ అవుట్. అంటే కరెక్ట్గా ఈ యాత్ర 2 అనేటువంటిది దీని ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ ఈ 3 దశలు ఎప్పుడెప్పుడు జరిగినాయండి? లేదంటే ఇది రాయడానికి టైం పట్టిందండి. 1.5 year రాశారండి ఇది చేశాను. అండ్ షూటింగ్ ఓన్లీ 49 to 50 daysలో అయిపోయింది. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ 3 months అయింది. మేజర్గా షూట్ పార్ట్ జరిగింది పులివెందుల అండి, పులివెందుల, కడప, పులివెందుల, వేంపల్లి, వేముల ఆ ఏరియాలో జరిగింది. ఈ అవుట్డోర్ అంతా అక్కడ జరిగింది. హైదరాబాద్లో కొంచెం జరిగిందండి. దీంట్లో మొత్తం ఫిక్షన్ పార్ట్ ఎంత, రియాలిటీ పార్ట్ ఎంత అండి? ప్రపంచంలో ఏ కథనే అండి, ఎవ్రీథింగ్ ఇస్ ఫిక్షన్. ఇంపాసిబుల్. మీరు కథ రూపంలో ఒక కథ చెప్తామనుకున్నప్పుడు అది రామాయణం కావచ్చు, కథగా అంటున్నానండి, దట్ హ్యాస్ టు బి ఫిక్షన్. ఎందుకు అంటున్నా అంటే అండి, ఇప్పుడు రావణుడికి 10 తలలు అంటాం, అది ఫిక్షన్. అంటే ఒక డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్. మీరు ఏది ప్రపంచంలో ఒక కథని స్టోరీ అంటేనే ఫిక్షన్. అట్లా కాదండి, ఇప్పుడు రామాయణం అనేటువంటిది ఇట్ వాజ్ బిలీఫ్ తప్ప కాదండి. ఇప్పుడు రామాయణం రాముడు ఉన్నాడు అనేటువంటిది రాముడు క్యారెక్టర్. బట్ నేను అది బిలీఫ్ అది అనడం లేదండి. రామాయణం కూడా మనము వెన్ ఇట్స్ మేడ్ యాజ్ అ స్టోరీ దానికి ఒక పారామీటర్స్ ఉంటాయి. ఇప్పుడు మనం రాముడికి 10 తలలను పెడతాం, అది డ్రామాటిక్ ఎక్స్ప్రెషన్, అది ఫిక్షన్ అండి. అట్లా వెన్ యూ టేక్ ఇట్ ఎ మూవీ, మనం ఏదన్నా ఒక కథని ఒక ఫార్మాట్కి తీసుకెళ్ళినప్పుడు ఈ ఎంత ఫిక్షను ఎంత నిజాలు అవన్నీ ఉండదండి. నేను అట్లా కాదు కదండి, నేను అడుగుతుంది ఏంటంటే యు హావ్ మేడ్ ద ఫిలిం అండ్ లివింగ్ క్యారెక్టర్స్. లేదండి, అది కూడా లివింగ్ క్యారెక్టర్సే కదా. జగన్మోహన్ రెడ్డి ఈజ్ ఎలైవ్, ఆల్ ద అదర్ క్యారెక్టర్స్ ఆర్ ఎలైవ్. వాటి మీద తీసినప్పుడు ఫిక్షన్ కి ఎక్కువగా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. మనము ఫిక్షన్ అండి కాదండి, అట్లా ఎందుకంటున్నా అంటే అండి, ఇప్పుడు మనము మేజర్ గోల్ పోస్టులు ఉంటాయి కదండి. అంటే మేజర్ అంటే వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, జైలుకి వెళ్ళారు, లేదా ఓడిపోయాడు. ఇవన్నీ మనం ఏమీ మార్చమండి. దిస్ ఇస్ ఫ్యాక్ట్. అది మనకి రీసెంట్ హిస్టరీ, ఎప్పుడో జరిగింది కూడా కాదు, మనం ఏదో చెప్దామంటే ఇది మనం ఏముండదు. కానీ ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది, మనము ఆయన 20 ఏళ్ల జీవితాన్ని 2 గంటల్లో చెప్పాలనుకున్నప్పుడు యూ ఆబ్వియస్లీ హ్యావ్ టు ఫిక్షనలైజ్ ఇట్. ఫిక్షనలైజ్ అంటే ఆర్ 2 కలపడం కానీ, ఓవరాల్ జర్నీని సమ్మరైజ్ చేసి ఆ సోల్ అండ్ స్పిరిట్ ని ఒక సీన్ లో చెప్పాలి. నేను ఓదార్పు యాత్ర మొత్తము ఆయన 2-3 ఏళ్ళు జరిగింది, నేను ఒక 5 నిమిషాల్లో చెప్పాలి. అంటే ఒక సాంగ్ 2 సీన్లలో చెప్పాలి. ఎలా ఇప్పుడు డస్ ఇట్ క్యాప్చర్ ద హోల్ స్పిరిట్ అంటే ఇది. ఇప్పుడు మీరు దేవుడి నమ్మకము అది నిజమా అంటే నిజమా, లేదా ఇస్ ఇట్ ఫిక్షన్ అంటే నేను సమాధానం చెప్పలేను దాన్ని. ఎందుకంటే ఎస్, అదే ఓదార్పు యాత్ర జరిగింది నిజము, అక్కడ ఆయన ఇంటి మీద ఫోటోలు చూడడం నిజము, అక్కడ ఎంతో మంది వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ నిజము. నేను దాన్ని ఒక స్టోరీ టెల్లర్ గా, ఒక డ్రామాటిక్ గా, ఎంగేజింగ్ గా నేను దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలి. దీంట్లో మీ వైఎస్ఆర్సీపీ మైండ్ సెట్ మీలో ఎంత పనిచేసింది, మహివి రాఘవ అనేటువంటి డైరెక్టర్ మైండ్ సెట్ ఎంత పనిచేసింది? లేదండి, నేను స్టోరీ టెల్లర్ డైరెక్టర్గానే చూడాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాత్ర అయినా, యాత్ర 2 అయినా, లేదా నేను నా కథ నేను రేపు సినిమా చేయాలనుకున్నా కూడా నేను దాని మీద ఇంపోజ్ చేయలేనండి. నా ఇష్టాలని సినిమాలో ఉన్న క్యారెక్టర్ స్క్రిప్ట్ మీద ఇంపోజ్ చేయలేదండి. మనము యాజ్ అ స్టోరీ టెల్లర్ అవుట్ సైడ్ గానే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మీరు జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్ మీద ఇంపోజ్ చేయలేము, చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ మీద ఇంపోజ్ చేశారు కాదండి. ఇప్పుడు యాత్రలో మమ్ముట్టి అనుకోండి, ఇట్స్ ఎ వెరీ అండర్ ప్లేడ్ క్యారెక్టర్. ఇప్పుడు ఎవరన్నా ఇంకొక డైరెక్టర్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు ఒక ఇమాజినేషన్ ఉంటుంది. సో నాకేందంటే సినిమాలో ఉన్న ఒక క్యారెక్టరు, దేర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ రియల్ క్యారెక్టర్ అండ్ ఆన్ స్క్రీన్ క్యారెక్టర్ అండి. ఇది వెరీ క్లియర్. ఇది మనం ఆన్ స్క్రీన్ క్యారెక్టర్కి వచ్చినప్పటికి ఆడియన్స్ వచ్చి కూర్చున్నప్పుడు 0 నుంచి మళ్ళీ వాళ్ళు ఆ క్యారెక్టర్తో రూట్ అయిపోతారండి. మనం ఫస్ట్ షాట్లోనే మనకు తెలుసు కదా ఇతను ఎవరు అని చెప్పి, ఈయన దేవుడు మహానుభావుడు అని సినిమా స్టార్టింగ్ పాయింట్ లో చూపిస్తే ఆడియన్స్ రూట్ కారండి. ఇది నిజమే అయి ఉండొచ్చు, అయినా కూడా రూట్ కారు. ఆయన వస్తుంటే దేవుడు ముక్కారు అనేది మనం చేస్తే
ఆడియన్స్ ఒప్పుకోరు. ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకెళ్ళి ఇక్కడ ముక్కారు, ఇందుకు ముక్కారు, ఇంత ఉంది అంటే ముక్కుంటారు. ఆ ఎవాల్యుయేషన్ అనేటువంటిది కరెక్ట్ కావాలా, ప్లస్ మనం బిల్డ్ చేసుకుంటా పోవాలా. అది రియల్ అనేది మనం పక్కన పెట్టేసుకోవాలండి. మన ప్రేమలు, మన ఉద్దేశాలు, మనవన్నీ ఐరుతగడదండి. లేకుండా అన్ని ఒకటేలాగా ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ నేను ఇందాక అడిగిన ప్రశ్న ఏంటంటే, మీరు దర్శకుడుగా మహివీ రాఘవ గతంలో కొన్ని సిరీస్ వెబ్ సిరీస్ చేశారు, సినిమాలు కూడా 1-2 సినిమాలు కూడా చేసినట్టున్నారు. అప్పుడు మీరు మహివీ రాఘవ ద డైరెక్టర్. ఇక్కడ మహివీ రాఘవ ఈ యాత్ర 2 వరకు, యాత్ర 2 వరకు సంబంధించిన వరకు ఈజ్ ఎ వైఎస్ఆర్సిపి సానుభూతి పరుడా లేకపోతే కార్యకర్త, ఏ మ్యాన్ ఆఫ్ వైఎస్ఆర్సిపి అంటే ఏమంటారు మీరు? మనకు మన బతుకుతారు ఇక్కడ ఉందండి. అంటే సినిమాలు చేయాలనో లేదో వెబ్ చేయాలనో ఇది మన జాబ్. మనకి అక్కడ ఏ ఇంట్రెస్ట్లు లేవు, ఏ లాభాలు లేవు. మనము వాళ్ళకి సహాయం చేసే స్థితిలో మనం లేము, వాళ్ళు మనల్ని సహాయం అడిగే స్థితిలో మనకి లేరు. మనకు మనం ఊహించుకునేసి ఏదో అనుకుంటే వేస్ట్ అంటే లేదు. మనకి ఏ మాత్రం సంబంధం లేదు. ఇష్టం ఉంది అంటే ఇష్టం అంటే నాకు ఇష్టం ఉంది. జగన్ అన్న అంటే ఇష్టం ఎందుకంటే నాకు క్లియర్ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు మోడీ అంటే ఎందుకు ఇష్టం ఉందో, ధోని అంటే ఇష్టం ఎందుకు ఉందో, జగన్ అంటే ఇష్టం ఎందుకు ఉందో, ఇట్లా ఒక వేరియస్ ఇష్టం కూడా పనిచేసింది మీరు సినిమా. అంతే, యూ లైక్ పర్సనాలిటీస్ బికాస్ ఆఫ్ యువర్ ఓన్ టెంపర్మెంట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉంటుందంటే. మీరు తీసింది బయోపిక్, వైఎస్ఆర్సీపీ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి బయోపిక్. దీంట్లో మీరు మీకు అనుకూలమైనటువంటి పాయింట్లు మాత్రమే ఇన్కార్పొరేట్ చేసి మిగతా వాటిని డిలీట్ చేశారు, ఇగ్నోర్ చేశారు అంటే ఏమంటారు మీరు? నేను తీసింది బయోపిక్ అయినా నాకు తెలియదండి. నేను తీసింది ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట. నేను కథ ఎందుకు చెప్దాం అనుకున్నా, ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంది ఇంట్లో. ఒక తండ్రి కొడుకు ఇచ్చిన మాట, ఇది నా స్టోరీ. నాకు రాజకీయ సీఎం అయినారా లేదా ఓడిపోయినా ఇవన్నీ కాదు, ఇది నాకు అవన్నీ సెకండరీ, అవన్నీ ఉన్నది ఉంటుంది కానీ కోర్ నా స్టోరీ ఇది. దీంట్లో ఆయన రాజకీయ నాయకుడు. సరే, ఆ స్టోరీలోనైనా మీరు అనుకున్న కథని స్టోరీని చెప్పే క్రమంలో అయినా కొన్ని పాత్రలు, కొందరు వ్యక్తులు, కొన్ని ఇవన్నీ పరిణామాలు జరిగినటువంటి అప్పటి నుంచి 9 నుంచి 19 వరకు అండి, 2009 నుంచి 19 వరకు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ తాలూకు జరిగినాయి. దీంట్లో చాలా జరిగిన ఇన్సిడెంట్స్ ని మీరు ఇగ్నోర్ చేస్తూ వచ్చారు, కొన్ని పాత్రలను ఇగ్నోర్ చేశారు. ముఖ్యంగా వైఎస్ షర్మిల, అన్న వదిలిన బాణం, ఈ రోజున అన్న వదిలేసిన బాణం, ఈ పాత్ర తాలూకు అన్నతో ఉన్నా అన్నతో లేకపోయినా ఆ పాత్రకంటూ ఒక ఎగ్జిస్టెన్స్ ఉంది. ఆ పాత్రను ఎందుకు మీరు కనీసం ప్రస్తావన కూడా తెలియదు, ఊసు కూడా ఎత్తలేదు అంటారు? సరే, ఎందుకు? అగైన్ అండి, నా కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట. 1, 2, 9 నుంచి 19 అంటే ఆల్మోస్ట్ 10 ఏళ్ల కథ. నేను ఎంచుకున్న కథ ఇది. మీరు చెప్పిన ఒక్క క్యారెక్టరే కాదండి, చాలా క్యారెక్టర్స్ లేవు. యాక్చువల్లీ పెట్టింటే నాకు లాభం. ఎందుకంటే అరే వచ్చారు, అరే వీళ్ళు ఉన్నారు, అరే వాళ్ళు ఉన్నారు. నా పర్పస్ అది కాదు. నేను ఒక రైటర్గా ఒక థీమ్ లైన్ అనుకుంటాను. నేను ఏ సన్నివేశం రాసినా, ఏ పాత్రని సృష్టించినా లేదా తీసుకున్నా ఈ ప్రైమరీ స్టోరీకి ఎయిడ్ చేయాలి. ఈ కాన్ఫ్లిక్ట్కో ఈ ప్రైమరీ దానికే ఎయిడ్ చేయాలి. మల్టిపుల్ క్యారెక్టర్స్ని ఒకటే పాయింట్కి డ్రైవ్ చేయలేమండి. ఇంట్లో ఆల్రెడీ ఒక 2 ఆడవాళ్ళు ఉన్నారు అనుకున్నాం, ఒక అమ్మనో భార్యనో ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ నేను ఒక ఎమోషన్ ఆ క్యారెక్టర్ ద్వారా డ్రైవ్ చేస్తున్నప్పుడు అందరికి ఒక్కొక్క సీన్ పెట్టడం రైటా, లేదా ఒక 2 క్యారెక్టర్లకి ఒక 6 సీన్లు పెట్టడం కరెక్టా? ఎందుకంటే క్యారెక్టర్తో ఎంపథైజ్ కావాలి. ఇప్పుడు మీరున్నారు, మీ డైరెక్టర్ మహివీ రాఘవ, ఆయనకు ఒక ఫ్యామిలీ, భార్య, పిల్లలు, ఒక కుటుంబం ఉంది. రాఘవ చరిత్ర నేను రాస్తూ మీ భార్య ప్రస్తావన తేకుండా, మీ అమ్మా నాన్న ప్రస్తావన తేకుండా మీ బయోపిక్ నేను రాశాను అనుకోండి, ఈజ్ ఇట్ కంప్లీట్? ఇప్పుడు ధోని అనే సినిమా ఉంది అంటే రీసెంట్ సినిమానే. ఆయనకు ఒక అన్న ఉన్నాడు, తమ్ముడు అక్క ఉంది. సినిమాలో అన్న లేడు, ఎందుకంటే దేర్ వాజ్ నో డ్రామాటిక్ పర్పస్ టు ఇట్. ఇక్కడ పర్పస్ ఉంది అంటే పర్పస్ లేదండి. అక్కడ కాదు ధోని లైఫ్ లో ఆయన పర్పస్, బ్రదర్ పర్పస్ లేకపోతేమో, కానీ జగన్మోహన్ రెడ్డి లైఫ్ లో షర్మిల పర్పస్ ఉంది కదా. అదే అండి, షర్మిలకు ఒక క్యారెక్టర్ ఉంది కదా. పర్పస్ అంటే అండి, మీరు ఎవ్రీథింగ్ ని రియల్ గా తీసుకొని దీని మీద ఇంపోజ్ చేయాలంటున్నారు. ఇప్పుడు మీరు అదే అండి, రియల్ కి ఒక స్టోరీ పర్పస్కి హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. మీరు చెప్పిన 2 గంటల్లో నేను ఒక టైం లైన్లో చెప్పుకోవాలి. నేను ఎంచుకున్న కథ తండ్రి కొడుకు ఇచ్చిన మాట అయితే దానికి తగ్గట్టుగా నేను స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్వర్డ్ స్టిచ్ చేసుకోవాలి. కానీ ఇవన్నీ ఉన్నారండి, 14లో ఎవరో వచ్చి పార్టీ పెట్టేస్తారు, వాళ్ళ గురించి పెట్టాలా, లేదా ఇంకెవరెవరో ఒక ఆప్త మిత్రుడు వైఎస్ఆర్ గారితో ఉన్నారు, అది పెట్టాలా. అది కుదరదండి. ఇన్ టర్మ్స్ కాదు, ఇట్స్ ఎ క్రియేటివ్ చాయిస్. ఇప్పుడు మీరు
నేను కథ సినిమా ఎప్పుడు మొదలు పెట్టాను, అప్పటికి ఇవన్నీ లేవు కదండి. మీరు ఇప్పుడు సడన్ గా ఇది జరిగింది, మీరు చెప్పింది నెల అయిండదో 2 నెలలు కూడా అయిండదేమో, ఇది 2 నెలలు అనుకోండి, ఇది షర్మిల గారు బయటికి వాట్ ఎవర్ ఇట్ ఇస్. కానీ నేను సినిమా షూట్ చేసింది ఎప్పుడు, సినిమా రాసింది ఎప్పుడు, సినిమా మొదలు పెట్టింది ఎప్పుడు అంటే నేను చెప్పేది అదే అండి. షర్మిల మీరు చేసి మీ కథాకాలానికి నేను కథాకాలంలో షర్మిల ఉంది. ఇప్పుడు ఓకే నివేదాలతో బయటకు వచ్చారు, కాంగ్రెస్ పార్టీలో ఈ క్రియేటివ్ డెసిషన్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ కానీ అడగట్లేదా మిమ్మల్ని షర్మిల పాత్ర అనేటువంటి దాన్ని ఎందుకు ఇగ్నోర్ చేశారు అనేటువంటి దానికి మీరు చెప్తున్న సమాధానం సంతృప్తికరమైన సమాధానం కాదు, దాటవేత సమాధానం అంటే మీ సమాధానం ఏంటి? మనల్ని ఎవరు అడగరండి, మేము ఎందుకు లేమండి, మమ్మల్ని ఎందుకు పెట్టుకోలేదంటే వాళ్ళు అడుగుతారండి కాదు, జనం అడుగుతారు కదా. నేను ఒక కథకుడుగా, ఒక స్టోరీ టెల్లర్ గా నేను ఒకటి చెప్దాం అనుకున్నా, అది నా లిబర్టీ. ఇప్పుడు ఆ క్యారెక్టర్ లేనందువల్ల సినిమా ఏమన్నా మీరు చూసారు, సినిమా ఏమన్నా తక్కువైందా? సినిమా తక్కువైంది కాదండి, సినిమా కథగా ఏమన్నా మనకి ఏమన్నా లా వచ్చిందా? నాకు అనిపించలే, యాజ్ అ రైటర్ నాకు అవసరం అనిపించలే. జెన్యున్ గా మనకు ఒక మెయిన్ డ్రామాటిక్ కాన్ఫ్లిక్ట్ అవసరం అయింటే ఆ పాత్రలు పెట్టేవాళ్ళం. మనకు నేను ఒక విషయం చెప్తా, ఈ సినిమా మీరు స్టార్ట్ చేసేటప్పటికి కానీ అన్నా చెల్లెలు జగన్మోహన్ రెడ్డి అండ్ షర్మిల అనే వాళ్ళ మధ్య ఈ స్థాయి విభేదాలు లేవు. ఈ మధ్య 2 months కిందనే వాళ్ళు బయటకు వచ్చేసి విభేదించి ఆవిడ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. అప్పటికి మీరు ఆ పాత్ర మీరు ప్రారంభించే టైంకి ఆ పాత్రకి లేదనుకోవాల్సినటువంటి అవసరం మీకేం వచ్చింది? లేదు, అసలు మొదటి నుంచి కూడా అన్న, భార్య, చెల్లెలు, ఈ తల్లిని చూపిస్తున్నప్పుడు ఇది లేదనేటువంటిది ఆవిడ అసలు ఇగ్నోర్ చేయాల్సినది లేదు కదా. అప్పటికి షీ ఈజ్ ఎ వండర్ఫుల్ ఫేవరబుల్ క్యారెక్టర్ కదా అది. ఉండినా కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాత్ర సినిమాలో ఎందుకు జగన్మోహన్ రెడ్డి లేడు అంటే, జగన్మోహన్ రెడ్డి అనే వాళ్ళ కొడుకు ఈ వాజ్ వెరీ యాక్టివ్ 2009 అంటే స్టిల్ వరల్లెస్ ఉన్నారు. నేను కొడుకు పాత్ర పెట్టాను, ఇన్ కేస్ ఇఫ్ ఐ వాంటెడ్ టు ఆ రోజు నేను డిసైడ్ చేసుకున్నా, నాకు వద్దు అనుకున్నా. ఇప్పుడు సేమ్ ఇది, దే ఆర్ నాట్ ఇన్ ద పొలిటికల్ ఎరీనా. పిల్లలు, చిన్న పిల్లలు, వాళ్ళు పొలిటికల్ ఎరీనాలో లేరు. పొలిటికల్ ఎరీనాలో ఉన్నది షర్మిల, పొలిటికల్ ఎరీనాలో ఉన్నది విజయమ్మ గారు, పొలిటికల్ ఎరీనాలో ఉన్నది భారతి గారు. ఆ పాత్రను తీసుకున్నప్పుడు ఈ పాత్రను ఎందుకు ఇగ్నోర్ చేశారనేటువంటి ప్రశ్నకు మీరు ఏం చెప్పుకున్నా అది సమర్థింపు అవుతుంది తప్ప సమాధానం సంతృప్తికరమైన సమాధానం అనిపించుకోదు అనేటువంటి కదండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నేను సమర్థించుకోనక్కర్లేదండి, నేను ఒకరిని సమర్థించి చెప్పాల్సింది కూడా ఏమి ఉండదండి. నేను ఒకటే నాది సింపుల్ ఆన్సర్, నాకు ఒక డ్రామాటిక్ పర్పస్ కి, ఒక స్పైన్ కి నేను ఎంచుకున్న దాన్ని అచీవ్ చేయడానికి క్యారెక్టర్స్ సన్నివేశాలు రాసుకుంటాను. మీరు కాదండి ఆ ఒక్క పాత్రే అని కాదు, ఒక పాత్ర గురించి ఎందుకండి నేను చెప్పిన ఒక 4 పాత్ర, ముఖ్యమైన పాత్ర, ఇంకో ముఖ్యమైన పాత్ర పవన్ కళ్యాణ్. 2014 ఇంకా ముఖ్యమైన ఉన్నాయి చెప్తున్నాను. 2014 ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకపోవడానికి విత్ లెస్ మార్జిన్ 65 సీట్లు పైగా సంపాదించుకుని మంచి మార్జిన్ లో ఉన్నప్పటికీ కూడాను అధికారంలోకి రావడానికి కారణం పవన్ కళ్యాణ్. ఆ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ అనేటువంటి ఊసు కానీ ప్రస్తావన కానీ లేదు. జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సినిమా తీస్తున్నప్పుడు ఆయా పాత్రల తాలూకు ప్రాధాన్యతను నామమాత్రంగానే టచ్ చేయాల్సిన అవసరం ఉండగా టచ్ చేయటం వేరు, ఇగ్నోర్ చేయటం వేరు. టోటల్ ఇగ్నోర్డ్ అంటా నేను. ఐ డెంట్ సీ ఎ పర్పస్, ఇగ్నోర్ కూడా కాదండి. యాజ్ ఎ స్టోరీ టెల్లర్ నాకు ఒక క్లారిటీ ఉంది. ఇప్పుడు వేరే ఎవరెవరైనా ఇతని కథ చెప్తే అవి మీరు చెప్పినవన్నీ ఉండొచ్చేమో, దానివల్ల ఇంకా బెటర్ ఉండొచ్చేమో. అది ఈచ్ స్టోరీ టెల్లర్ కి ఆ లిబర్టీ ఉంటదండి. నేను ఇప్పుడే చెప్పానండి, నేను హావ్ నెవర్ మెన్షన్ ఇట్ యాజ్ అ బయోపిక్. ఐ ఆల్వేస్ సే ఎవ్రీ స్టోరీ ఈజ్ అ ఫిక్షన్. దేర్ కాన్ బి రియల్. దాని రియల్ అంటే దాని డాక్యుమెంటరీ అంటారు, దాని కథ అంటే ఫర్గెట్ అబౌట్, డోంట్ ఈవెన్ క్లే. మీరు చెప్పిన ఏదన్నా ఒక బయోపిక్ చెప్పండి, నేను ఐ విల్ ప్రూవ్ ఇట్ ఇట్ ఈస్ నాట్ ఫిక్షన్, అది ఫిక్షన్ అని చెప్పగలుగుతాను. ఎందుకంటే ఇప్పుడు మీరు రీసెంట్ మీరు ఏ పేరైనా చెప్పండి, దాంట్లో నేను మీరు ఆ నెరేటివ్ లోనే చెప్తాను ఎందుకు మీకు అది కాదు. సావిత్రి బయోపిక్, మహానటి అనేటువంటి బయోపిక్ లో ఫిక్షన్ has to be fiction. It has to be definitely fiction. మీకు ఇంకా బాగా తెలుస్తుంది ఎందుకు 100%. ఇప్పుడు మనం ఎక్కడెక్కడ గ్లోరీ, ఎక్కడెక్కడ సాఫ్ట్ అండ్ చేసుకోవాలో, ఆమె ఎందుకు ఆల్కహాల్కి పోవాలనుకుందో,
మీకు తెలుసు బెటర్ అయిపోయిన దాని గురించి నేను చెప్పగలదు కానీ బట్ ఇట్ ఈస్ ద ఫ్యాక్ట్ it's fictionalized. Yeah, It is fictionalized. Okay. Sir, you say that you I don't have there's no purpose for those characters to be in my story. That's my answer అండి. That is your answer. Okay. Okay. Whether I am satisfied or the public are satisfied అది కాదు. అస్సలు లేదు. You are satisfied with your answer. అంతే అబ్సల్యూట్లీ. You are satisfied with your answer. You can't do any convincing అండి పొలిటికల్ సినిమాల్లో. ఇంక ఇప్పుడు మేము ఎవరో చేసి కాదు సార్ బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది సార్ చూసి ఇట్లు ఉంది సార్ అని వాడు అంటాడు. ఇంకోటి వాడు అంటాడు సార్ అని అమ్మ అస్సలు ఒక్క ముక్క లేదు సార్ అంతా అబద్ధం సార్ అంటాడు. టు బి హానెస్ట్ ఇద్దరు రైట్. ఎందుకంటే వాళ్ళిద్దరు రెండు లెన్సెస్ తో చూస్తున్నారు. సో ట్రూత్ ఈజ్ ఆల్వేస్ ఇన్ హౌ వేర్ యూఆర్ లుకింగ్ ఇట్ ఫ్రమ్ అండ్ వాట్ యూఆర్ డ్రైవింగ్ ఇట్ త్రూ. So same thing with what it is. Every storyteller will see it in the way they would want to see it. కాకపోతే ద క్యారెక్టరైజేషన్స్ మిగతా క్యారెక్టరైజేషన్స్ లో చాలా గూస్ బంప్ మూమెంట్స్. మీరు ఎక్కడో న్యూజిలాండ్ లో సెటిల్ అయ్యారు, తెలుగుతో కూడా కొంత అటాచ్మెంట్ పోయింది మీకు. నాకు రాయడం రాదండి. రాయటం రాదు, తెలుగు రాయటం కూడా రాదు మీకు. తెలుగు రాయడం రాదండి, కష్టం పదాలు రావు. నా పేరు రాస్తాను అండ్ కాంప్లికేటెడ్ తెలుగు అయితే చదవడం కష్టము. కానీ మదర్ టంగ్ తెలుగు కాబట్టి నేచురల్ గా మాటలు వస్తాయి. సో ఇప్పుడు ఇంకా గూగుల్ తెలుగుతో కొట్టేస్తాం, ఇంగ్లీష్ లో కొట్టినా తెలుగులో వస్తుంది. అది దరిద్రము పరాకాష్ట. పోతే పోనీ మనకి ఇంగ్లీష్ డైలాగ్ రైటింగ్ అనేది మాత్రం చాలా బాగుందండి. ఈ థియేటర్ లో కొన్ని సందర్భం కొంచెం చెప్పరా, మీకు నచ్చిన మీ డైలాగులు కొంచెం చెప్పండి. నాకు అంటే డైలాగ్ అంటే అండి అది డైలాగ్ లో నాకు రైమింగ్ మూమెంట్ లో నాకు ఇష్టమైన డైలాగ్ కాదండి. మన దగ్గర తెలుగులో డైలాగ్ ఏంటంటే రైమింగ్ టైమింగ్ అయిపోయినాయి. నాకు మమ్ముటితో ఆ చిన్న పాప సీన్ అది చాలా ఇష్టం అండి. దాంట్లో డైలాగ్ రైమింగ్ ఏం లేదు. అంత పెద్ద కష్టాన్ని ఒక్క ముక్కలో ఆయన ఒకే ఒక లైన్ లో చెప్పగలగాలి. నాకు అర్థమైంది అయ్యా, ఆ పాపకు అర్థమయ్యేలాగా నువ్వు చెప్పయ్యా అంటాడు. మనం చేయలేమనే కారణము ఆ పాపకు అర్థమయ్యేలాగా చెప్పు. దాంట్లో ఏమీ టైమింగ్ ఏం లేదు. కానీ ఇట్ హాస్ వెరీ సింపుల్. అదే కాదు నేనే అంటాను, పెద్ద డైలాగులు అంటే పెద్ద పదగుంబన ప్రతిభ కాదు అంటే మనకు రాక వచ్చింటే వాడేవాళ్ళు. మనకు రాదు కాబట్టి మనకున్న కత్తులతో యుద్ధం చేసుకుంటాం. అయితే ఇంకో విషయం మిమ్మల్ని అభినందించాల్సింది క్యారెక్టర్స్ అండి. క్యారెక్టర్స్, ఫిట్నెస్ ఆఫ్ ద క్యారెక్టర్స్. జీవా నిజంగా జీవం పోసాడు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్. హౌ హీ కేమ్ ఇన్ టు ద బోర్డ్ అంటే ఏం చెప్తారు? నాకు నేను చెన్నైలో పెరిగాను కాబట్టి అండి కొంచెం పార్షియలీ ఆయన తమిళ సినిమాలు చాలా చూసాండి. ఈస్ బీన్ అన్ ఆర్టిస్ట్ ఫర్ 20 years. వేరియస్ డైరెక్టర్స్ తో పనిచేశారండి. ఆల్ ఆఫ్ దెమ్ వెరీ బ్రిలియంట్. రామ్, గౌతమ్ మీనన్, అట్లా యు సీ ద లిస్ట్ ఆఫ్ డైరెక్టర్స్ హూమ్ ఈస్ వర్క్డ్ విత్ ఎక్సెప్షనల్ డైరెక్టర్స్. నా థియరీ ఏంటి అంటే when you work with so many such brilliant directors, you obviously going to get that craft and you would have evolved as an actor. Okay. And Jeeva's second film nunchi kuda he has done very serious films. Off late anni comedy itla light hearted chestunnadu gaani Kaatrudar Tamil is one of my favorite film. Ram chesaru, Tamil MA na peru marcharu. Excellent, a beautiful film. Adi second film. సో ఐ థాట్ ఐ నీడ్ అన్ యాక్టర్. జీవాన్ని తీసుకోవడానికి కారణం ఆయన జగన్ లాగా క్యారెక్టర్ లాగా ఉంటాడనేది కాదండి. నాకు ఓ థియరీ ఉంది బయోపిక్లో ఏంటంటే క్యారెక్టర్ పోలిన క్యారెక్టర్ లాగా ఉండకూడదు అనుకుంటాను. నేను అదే ట్రై చేశాను మా ఫస్ట్ యాత్రలో కూడా. సార్కి బట్టదల ఉంది, తగ్గిద్దాం, ఏమొద్దు, మనం రాసింది రైట్ ఉండి ఆయన యాక్ట్ చేయగలుగుతాడంటే రెండో సీన్ నుంచో ఒకటే సీన్ నుంచో ఇతనే క్యారెక్టర్ అని ఫాలో అయిపోతారు. మనం మిమిక్రీ చేయడం లేదు, కాస్ట్యూమ్ డ్రామా చేయడం లేదు, మనకు లేటెస్ట్ అనేది. జీవా ఓన్లీ థింగ్ ఏంటంటే భాష రాదు, అదొక ఛాలెంజ్ అంతే. నాకు హౌ డూ ఐ గెట్ దట్ దిస్ థింగ్ అనేది. ఫస్ట్ థింగ్ వెన్ వీ క్యాస్ట్ ఏంటంటే అండి, దే హ్యావ్ టు పర్ఫార్మ్, దే హ్యావ్ టు బి అన్ యాక్టర్. ఇప్పుడు కొన్నిసార్లు యాక్సిడెంటల్, ఇప్పుడు భారతి గారు రోల్ చేసిన అతని కేతికి మేమేమో వెతికి పట్టుకురాలి ఆయనని. ఆ 10 ఫోటోల్లో ఆయన ఫోటో ఉండింది. ఆయన మంచి యాక్టర్. సో ఆయన యాక్టింగ్ చేయగలకపోతే నేను ఆయన తీసేసి ఇంకో ఆయన పెట్టేవాడిని. మనకి లుక్ లైక్ అవసరం లేదండి. సో అట్లా తీసుకుంది కాదు, వచ్చిన క్యారెక్టర్స్ కొన్ని అట్లా కొన్ని లుక్ లైక్ లేకుండా ఎలా ఉంటుంది బయోపిక్స్ ఉండినా వాళ్ళు యాక్ట్ చేయగలిగారు. అవునవును, లేకపోయినా పర్లేదు. నాకు లేకపోయినా పర్లేదు. కేసీఆర్ గారికి మమ్ముటి గారికి పోలికెళ్ళలేదు. ఎవరు నేను ఎందుకు స్వామి ఇన్ని క్యాస్ట్ చేసినామని చెప్పలేదు నాకు. ఏ విధంగా చూసినా కూడా ఫిజికల్ అంటున్నాను. దేర్ కంప్లీట్ మిస్ మ్యాచ్. కానీ ఒక ఔరాగా ఒక గ్రేస్ దే హ్యావ్ టు మ్యాచ్. అలాగే సోనియా గాంధీ క్యారెక్టర్ కి ఫిట్ చేసిన
ఆవిడ జర్మన్ యాక్టర్ జర్మన్ యాక్ట్రెస్ ఆవిడ. జర్మన్ యాక్టర్ అండి. ఓకే ఓకే. పూర్తి పేరు సుజేన్ బర్నాట్. సుజేన్ బర్నాట్. థియేటర్ యాక్టర్. థియేటర్ యాక్టర్. షీఈస్ బ్రిలియంట్ యాక్టర్. ఆవిడని ఎలా ఓట్ చేశారు? లేదండి, చూసామండి మనం కాస్టింగ్ ద్వారా చూసాము. యాక్చువల్లీ ఆమె ముందు చేసిందండి అదే రోల్. ఆల్రెడీ షీ డిడ్ యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్. యాక్సిడెంట్ చూసింది, నచ్చింది. బట్ ఐ థింక్ ఇన్ దిస్ షీ ఈస్ మోర్ ప్రాపర్. దట్స్ వాట్ ఈవెన్ షీ ఫీల్స్. అంటే దీంట్లో ఇంకొంచెం బాగా ప్రెజెంట్ చేయగలిగాము. అలాగే శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ ఒకటి అసలు సింప్లీ సూపర్. అది కాసేపు కేవీపీ రామచంద్రరావు అనుకుంటున్నారు ఆ క్యారెక్టర్ ని, లేదా కడప ప్రతాప్ రెడ్డి అనుకుంటున్నారు. ఇంకా రకరకాల క్యారెక్టర్లు మిక్స్ చేసి ఒక సన్నిహితుడైన క్యారెక్టర్ అనేటువంటి. అదే అండి, ఇప్పుడు అదే అండి ఫిక్షన్ ఇదే ప్రాబ్లం. మనకి ప్రాబ్లం అంటే ఇదే అండి, మనం ఎన్నో క్యారెక్టర్లు క్లబ్ చేసి ఒక క్యారెక్టర్ సృష్టించాం. మీరు అడిగిన అక్కడ ప్రశ్నకి ఎందుకండి అక్కడ ఒక చెల్లెలు తీసేసి ఇద్దరిని పెట్టారు అన్నిట్లో. ఇక్కడ చాలా ఇంపార్టెంట్, కానీ అవన్నీ ఏ ఒక్కటి పెట్టకన్నా ఒక ఫిక్షన్ ఒక క్యారెక్టర్ని క్లబ్ చేసి పెట్టాను. ఎందుకంటే ఇట్ నీడెడ్. ఇతను ఇట్ ఈస్ ఇట్. నాకు ఆ క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే హీరోకి హీరో ఛాలెంజ్లు, శుభలేఖ సుధాకర్ గారి క్యారెక్టర్ ద్వారా మీరు ఈ క్యారెక్టర్ ని లేపిన విధానం సూపర్. ఎప్పుడు కూడా హీరో జాకీ అయ్యాడు. హీరోని మీరు క్యారెక్టర్ ఒక జాకీ అయింది జగన్ గారి క్యారెక్టర్ లేపడానికి. అవునండి, ఎప్పుడు కూడా అది అంటే మనం పాత కమర్షియల్ సినిమాలు చూస్తాం కదా, పక్కన హీరో గురించి ఇప్పుడు హీరో మాట్లాడకూడదండి. అది మనకు ఆఫ్ లేట్ చాలా చోట్ల హీరోకి చెప్పుకుంటుంటారు. కానీ ద గ్రేటర్ హీరోయిజం ఈస్ హీరో గురించి ఎవరైనా చెప్పాలా. ఇంకా బెటర్ ఏంటంటే హీరో గురించి అసలు ఆయన ఎక్కడో పోయి చెప్పాలా. ఎక్కడో అసలు ఆ దగ్గర తదింపులు లేకుండా శుభలేఖ సుధాకర్ సీన్ అన్ని సీన్స్ కూడా ఆబ్సెన్స్ లో ఆయన ఎక్కడో ఉండగా ఈయన ఎక్కడో ఎవరితోనో చెబుతున్నప్పుడు ఆయన ఊరో అనేదండి క్యారెక్టర్ రైల్వేట్ అయింది. అలాగే విజయమ్మ క్యారెక్టర్ కి ఆవిడ అస్మిత అది ఫస్ట్ పార్ట్ లో కూడా చేశారు. ఫస్ట్ పార్ట్ లో కూడా చేశారు కదా ఆవిడ. వెరీ గుడ్ క్యారెక్టర్. ఇకపోతే సచిన్ కేడేకర్ ఈజ్ ద మిక్స్ ఆఫ్ వీళ్ళందరూ క్యారెక్టర్స్. గులాం నబీ ఆజాద్ ఫిక్షన్, అన్ని ఫిక్షనల్. హైకమ్ మనకి మేము ఎప్పుడు ఢిల్లీ పోయినా మేము ఎవరు క్యారెక్టర్ చూసినాం. గులాం నబీ ఆజాద్ అనుకోవచ్చు. గులాం నబీ ఆజాద్ ఒక క్యారెక్టర్ ఉన్నట్టుంది. ఇక్కడ పాపం ఇన్ రియల్ మనం రిలేట్ చేసుకోవడం. మనం ఒక నార్త్ ఇండియన్ లీడరు ఒక అనుకున్నామండి అంతే. మనము ఇప్పుడు నిజంగా మనం ఆ క్యారెక్టర్ తీసుకొని పాపం వాళ్ళు నిజంగా వాళ్ళకేం శత్రుత్వం ఉంటుంది. మీరు చెప్పిన ఒరిజినల్ క్యారెక్టర్ మన పర్పస్ ఏంటి అంటే ఒక ఢిల్లీలో ఒక హై కమాండ్ లో కీలక వ్యక్తి ఒక అప్రాక్సిమేషన్ తీసుకున్నాం. ఈ క్యారెక్టర్లు ఉన్నాయి, ఆ క్యారెక్టర్ ఉన్నాయి. కొన్ని విజువల్ లుక్ గురించి ఒక అతనికి ఇట్లా పెట్టాము. అంటే వీళ్ళందరూ ఎంతో ఎప్పటి నుంచో ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఒక ఉన్నట్లు అట్లా అండి. నేను రిలేట్ చేసుకుంటా, మీకేం అభ్యంతరం లేదుగా. ఒక గులాం నబీ ఆజాద్ అనుకుంటాను, నేనైతే డిస్క్లైమర్ వేసానండి. పటేల్ అనుకుంటాను, ఎవరు చిదంబరం అనుకుంటాం. రకరకాల క్యారెక్టర్స్ తో కలిపి నేను చెప్తే ప్రాబ్లం కానీ వేరే వాళ్ళు ఊహించుకుంటే ప్రాబ్లమే లేదు. క్యారెక్టరైజేషన్స్, సెలక్షన్స్ ఆఫ్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా వన్ మోర్ థింగ్ ఇస్ టు బి అప్రిషియేటెడ్ ఇస్ ద మ్యూజిక్. మ్యూజిక్ సంతోష్ నారాయణ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఎందుకంటే సర్టన్ సీన్స్ లో ఆ హీరోయిజం ఎలివేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ బ్యాక్గ్రౌండ్ సాంగ్స్, ముఖ్యంగా ఆయన చనిపోయినప్పుడు అంతిమయాత్ర వెరీ ఇంటెన్షనల్ అండి. వెరీ ఇంటెన్షనల్. ఎందుకంటే అండి రాసేటప్పుడే రాయడం సటిల్ గా రాద్దామని డిసైడ్ అయ్యాం. ఎందుకంటే ఇది రియల్ క్యారెక్టర్స్ బేస్ చేసుకున్నప్పుడు, అందరికి తెలిసిన కథ అయినప్పుడు హెవీ డ్యూటీ డైలాగులు, తొడగొట్టాలి, యాక్టర్లు ఉండాలి. అంటే రైటింగ్, పర్ఫార్మెన్సెస్ ఈ నాచ్ లో పెట్టుకున్నామండి. కానీ మ్యూజిక్ అతనికి ఫస్టే చెప్పాం కదా, మేము షూటింగ్, మేము పర్ఫార్మెన్సెస్, డైలాగ్స్ ఇవి ఉన్నాయి. యువర్ మ్యూజిక్ హ్యాస్ టు బి దేర్. మ్యూజిక్ లౌడ్ ఉంటే ఎవడు కంప్లైంట్ చేయడు. ఈ రెండు లౌడ్ ఉంటే కంప్లైంట్ చేస్తారు, బిలీవబిలిటీ ఉండదు. సో ఈ రెండు ఇక్కడే పెట్టేసేసి యూ టేక్ ద మ్యూజిక్ టు ద నెక్స్ట్ లెవెల్ అప్. ఇది అడ్రినలిన్ రష్ ఇచ్చుకోండి అని చెప్పామండి. సో అది ఒక దట్స్ హౌ ఇట్ వాస్ డిజైన్డ్ అండి. ఓకే ఓకే, చాలా బాగుంది. వెరీ గుడ్ మ్యూజిక్. కేసరి కెమెరా, మేకింగ్ వాల్యూస్ ఇవన్నీ. ఏదో 40 కోట్లు ఏంటంటున్నారు, నిజమేనా? బడ్జెట్ దేముందిలేండి, ఇంకా చెప్పండి. 40 కోట్లు మీ దగ్గర ఖర్చు అయిందంట. వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి పెద్ద పెద్ద బస్తాలు వచ్చినాయంట. ఎవరిని ఇచ్చేది ఉంటాయండి. నా తీరి ఏంటంటే ఎవరు అడిగినప్పుడు పెద్దదే అడగాల, జీవితంలో ఇంకోసారి అడగనంత అడగాల. అంతే కదండి. చేయి చాచినప్పుడు ఒకేసారి చాచు, కానీ జీవితంలో ఇంకోసారి చేయి చాచకనంత వరకు అడుగు. ఈ సినిమా కూడా రిలీజ్ సందర్భంగా సెన్సార్ ప్రాబ్లమ్స్, అయితే రిలీజ్ కి అవరోధమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి కదా? లేదండి, రిలీజ్ ఓకే స్మూత్ గా. సెన్సార్ అనేటువంటిది ఎలా, హౌ ఇట్? ఏం లేదండి. దే హ్యాడ్ టు, మనకు వాళ్ళు అడిగారు, మీటింగ్స్ పెట్టారు, దే ఆస్క్డ్ ఫర్
ప్రూఫ్స్ అంటే జనరల్ ప్రొసీజర్. ఎందుకంటే రేపు పాపం వాళ్ళు దే ఆర్ ఆన్సరబుల్ కదండి. ఇప్పుడు మన దాంట్లో మెజారిటీ మనకేమి దే వోంట్ బి ఎనీథింగ్ కాంట్రవర్సల్. మనం ఆ మెజర్డ్ గానే తీసుకుంటాం. ఒకరినేమో మనము కించపరచడం అట్లాంటి మెజారిటీ ఉండవు. ఏమన్నా ఉన్నాయి అంటే వాళ్ళు జస్టిఫికేషన్ అడుగుతారు. ఇప్పుడు 1,00,000 కోట్లు సెన్సార్ లో ఏం జరిగింది చెప్పండి. మీరు సినిమా సెన్సార్ కి అప్లై ఇచ్చారండి పాపం. ఏం వెంటనే హార్డ్లీ మనకి మొత్తం కట్లో 1 minute 1.5 minute కట్స్ ఉండొచ్చు. అంతే అంతే అండి. ఎక్కడెక్కడ ఏ పార్ట్ లో కొన్ని డైలాగ్స్ అండి. ఎవరి మీద డైలాగ్స్? అపోజిషన్ లీడర్ అదే మీన్స్ చంద్రబాబు నాయుడు గారి మీద అనుకోవచ్చు అండి. చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న డైలాగ్ సెన్సార్ లో కొంతవరకు కట్ చేశారు. కొన్ని డైలాగులు అంటే దట్ ఇస్ జస్టిఫైడ్. వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్, వాళ్ళకు గైడ్ లైన్స్ ఉంటది కదండి. సో దే హ్యావ్ టు అదర్ టు ఇట్. ఎందుకో తెలుసండి, ఎప్పుడో ఒకసారి అంతం కాదు ఇది ఆరంభం అనే సినిమాలో కృష్ణ గారిది, అవునండి, ఆ సినిమాలో మహారాష్ట్రకు చెందిన ఒక నాయకుడు రిజంబ్లెన్స్ ఉంది అంతే. చిన్న రీజన్ తోటి మొత్తం సినిమా మొత్తాన్ని ఆపేశారు. దాన్ని ఆపడానికి లేదండి. గైడ్ లైన్స్ రిజంబ్లెన్స్ ఆపేసి దాని కోర్టు ఇస్తే మళ్ళీ కోర్టు జడ్జిమెంట్ ఇస్తే మళ్ళీ వెంటనే స్టార్ట్. చాలా కోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏ సినిమాలైనా కూడా ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. దానికి కంప్లీట్ ఉందండి. ఏది రియల్ ఈవెంట్స్ ని చేసుకొని కథలు చేయొచ్చు, రిజంబులెన్స్ ఉన్న పాత్రలు పెట్టచ్చు. ఇది ఇట్ ఈస్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా. ఇన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ లా, నథింగ్ రాంగ్ ఇన్ దట్ లేదు. అండ్ ఇట్ ఈస్ ఆర్ రైట్ ఆల్సో. మరి ఇదే నిజమైన ఇప్పుడు మీ ఈ యాత్ర 2 ఇంత ఈజీగా సెన్సార్ నుంచి బయటకు వస్తే వ్యూహం అనేటువంటి రామ్ గోపాల్ వర్మ గారు తీసిన వ్యూహం అనే సినిమా ఎందుకు అంత నలిగిపోతుంది సెన్సార్? నేను సినిమా చూడలేండి, ఆ సినిమా చూడలేదు. అది మీది సేమ్ వాళ్ళది సేమ్ బ్యాక్ డ్రాపే. సపోర్టింగ్ ఇన్ సపోర్ట్ టు ఇన్ సపోర్ట్ ఉండవండి. మీరు ఇన్నేళ్ళ అనుభవంలో అండి సినిమా వల్ల ఓటు వచ్చింది లాస్ట్ 1980s లో ఉండొచ్చండి. రోజు 10 డిబేట్లు 100 ఛానల్స్ పెట్టి ఇంత ఇన్ఫార్మ్డ్ ఆడియన్స్ అప్పుడు ఇంకా మీరు ఒక సినిమా వల్ల వాడు ఓటేస్తాడు, సినిమాలు ఒకరికి ఫేవర్ గా చేద్దాము అనే సినిమాలు తీద్దాం అనుకోవడం కూడా మూర్ఖత్వం అంటాం. అది మనం ఏం ఆశించి తీశారు కదా మీరు? క్లియర్ చెప్తాను. వైఎస్ఆర్సీపీ దగ్గర నుంచి నేను చెప్తా చూడండి. నేను ఫస్ట్ ఒక మార్కెటింగ్ పర్సన్. నా జీవితాంతం నేను సేల్స్ పర్సన్, మార్కెటింగ్ ఎంబీఏ చేశానండి. ఏ కథ చేసినప్పుడైనా అండి, శైతాన్ చేసినా, సేవ్ టైగర్స్ చేసినా, ఆనందో బ్రహ్మ చేసినా, యాత్ర చేసినా 2 థింగ్స్ చూస్తానండి. ఒకటి క్రియేటివ్, ఒకటి కమర్షియల్ వైబిలిటీ. కమర్షియల్ ఆపర్చునిటీ, క్రియేటివ్ అంటే నేను ఇంతవరకు ఏ కథ మళ్ళీ నేను రిపీట్ చేసుకోలేదు. క్రియేటివ్గా నేను చేయింది నాకు ఇస్ దే సంథింగ్ విచ్ గివ్స్ మీ 1.5 ఏళ్ళు నేను ఆ కథతో బతకగలుగుతాను అనేది ఫస్ట్ ఛాన్స్. ఇఫ్ ఇట్ ఈస్ ఎక్సైటింగ్ ఐ విల్ గో ఫర్ ఇట్. కమర్షియల్ వైబిలిటీ ఇప్పుడు ఆఫ్ లేట్ ఏంటంటే అండి, థియేటర్కల్గా జనం వచ్చి చూడాలా అంటే either you have to have a star or you need to have something which people are drawn to go to theatrical experience. ఇప్పుడు మీరు ఈరోజు ఉంది కదండి, ఈ ఇక్కడెక్కడో చూశారు విజిల్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. పార్షియలీ ఇఫ్ యూ లుక్ ఇట్ స్మార్ట్లీ, దీంట్లో ఎవరు తెలిసిన యాక్టర్ లేరు, ఈ భాష యాక్టర్లుగా లేరు. ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు? ఎందుకు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక కమర్షియల్ హీరో లాగా వాళ్ళు ఎందుకు పోతున్నారు? ఇట్ ఈస్ ఎ కమర్షియల్ ఆపర్చునిటీ అండి. సో యూ నీడ్ టు అది అర్థమవుతే దట్స్ ఫైన్ అండి. అంతే. ఇప్పుడు ఈ సినిమాని జగన్మోహన్ రెడ్డి గారు చూడటం, వాళ్ళ ఫ్యామిలీ చూడటం, వాళ్ళకి చూపిస్తాం అనేటువంటి ఈ కార్యక్రమం జరుగుతుందా? నేను యాత్ర కూడా చూపించానండి, అయిపోయినాక చూపించాను. ఇది చూసారు ఆయన? అది యాత్ర రిలీజ్ ముందు చూసారు. యాత్ర రిలీజ్ ముందు చూసారు. ఇప్పుడు యాత్ర 2 చూడలేదు. యాత్ర 2 ఎప్పుడు చూపిస్తారు? ఇంకా ఆయన అన్న ఫ్రీ ఉన్నప్పుడు ఆయన చెప్పాలండి, మేము చూపించేది. ఐ టోల్డ్ హిమ్, నేను ఎప్పుడో చెప్పాను, ఎనీ టైం మీరు ఐ వుడ్ లవ్ టు షో యూ. ఎందుకంటే అట్ ద ఎండ్ when it's very open that it is a movie which is based or inspired from him, I would want to show. మార్నింగ్ సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అభినందనల వర్షం కురుస్తుంది. రివ్యూలు అన్ని కూడా పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎక్కడ కూడా ఇంత నెగిటివ్ రివ్యూ కూడా రాలేదు. ఏ వెబ్సైట్ కానీ, ఏ యూట్యూబ్ ఛానల్ కానీ, ఏ పబ్లిక్ టాక్ లో కూడా నెగిటివ్ టాక్ అనేది లేదు. వైఎస్ఆర్సీపీకి తెలుగుదేశానికి మధ్య విపరీతమైన వైరం ఉన్నప్పటికీ సినిమా గురించి బ్యాడ్ గా ఎవరు మాట్లాడలేదు. ఏంటి రీజన్ అనుకుంటున్నారు? ఏం లేదండి, ఉంటాయండి. బింగలేక కక్కలేక రాసేవాళ్ళు రాస్తారు పాపం, అది వాళ్ళ కర్తవ్యం కూడా కదండి. వాళ్ళు కూడా పాపం మనం తప్పని కదండి. ఇప్పుడు ఐడియాలజికల్ గా దే స్టాండ్ ఫర్ సంథింగ్. వాళ్ళ మీడియాకు ఒకటి ఉంటుంది. ఇప్పుడు 100% నేను రివ్యూ చూడలే కానీ వాళ్ళది 100% రాంగ్ రాసింటారు. ఈ 70% మీరు చెప్పి 90% ఒక పక్క ఉన్నా కూడా
ఆ 2-3 ఆబ్వియస్లీ వాళ్ళు రాసేది వాళ్ళు రాస్తారు. We have to respect it అండి. నేను ఇక్కడ మిమ్మల్ని ఈ సినిమా విషయంలో యాత్ర విషయంలో మిమ్మల్ని అభినందిస్తూ మాట్లాడటం అంటే ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ సపోర్టింగ్ వైఎస్ఆర్సీ, లేదు 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 ఇట్ ఈస్ నాట్ దట్ వీఆర్ అపోజింగ్ ద అదర్ పార్టీ, లేదు లేదు అదర్ పార్టీస్. ఓన్లీ మీరు తీసినటువంటి సినిమాలో ఉన్న దాంట్లో సెన్సిబిలిటీస్ మనం ఎక్కువ ఏమి ఐ డోంట్ థింక్ సో అండి. నేను అంటే మనము అక్కడ ఛాన్స్ ఉన్నింది, మనం నిజంగా ఒక అపోజిషన్ లీడర్ని ఒక విధంగా కూడా చూపించచ్చు, చాలా విధాలుగా చూపించచ్చు. మీరు చెప్పినట్లు మొప్పించడానికో, ఇంక 2-3 తప్పట్లు పడడానికో, ఇంకా షార్ట్ కట్స్కో మనం ఇంకా చేసిండొచ్చు. ఏముందండి, ఒక విలన్ని ఎంత విలన్ గా చేస్తేనే మనకు అంత మంచిది. మన లేదు, వీ కెప్ట్ ద రెస్పెక్ట్ అండ్ వీ గేవ్ దట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ద వే దే వాంట్. అండ్ ఐ డోంట్ సీ దెమ్ యాజ్ ఎనీ ఆఫ్ దమ్ విలన్స్ అండి. ఏ కథలో హీరోలు విలన్లు ఉంటారండి, వాళ్ళ సర్కమ్స్టాన్సెస్, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్. ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక ఇది వైరల్ అవుతుంది. మీరు ఒక జీవో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జీవో పాస్ చేసింది. ఆ జీవో ప్రకారం ప్రతి ఒక్కళ్ళు అంగన్వాడీల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు ఈ సినిమా చూడాల్సిందే, ఈ సినిమాను చూపించే బాధ్యత, హాల్స్ నింపే బాధ్యత కలెక్టర్లదే అని చెప్పేసి ఒక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఇష్యూ చేసినట్టుగా ఒకటి వైరల్ అవుతుంది, ఒక జీవో కాపీ ఒకటి. మన సినిమాలో డైలాగ్ ఉందండి, అన్ఫార్చునేట్లీ తీసేశారు, పెట్టింటే పోయేది. దాంట్లో ఏముందంటే, ఒక అబద్ధాన్ని నిజం చేయాలంటే అది మీడియా వల్లే సాధ్యమవుతుంది. 1,00,000 సార్లు 1,00,000 చెప్పితే నిజం అయిపోతుంది, నమ్మించడానికి మన మీడియా ఛానళ్ళు పేపర్లు ఉన్నాయి కదా అనేది ఒక డైలాగ్ ఉంది. ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ అదే. అవి ఉన్నాయి, దాంట్లో ఏముందో ఒక పేపర్ పడేస్తారు. ఎవరన్నా బుద్ధున్నోడు జీవో ఇచ్చి సినిమాలకి పెట్టుకుంటాడండి. జగన్ ప్రభుత్వం ఎవడో రాస్తాడు, ఉన్నది ఆ మీడియాలో వేసుకుంటారు, అది తిప్పుతారు. ఇప్పుడు మీడియా కూడా ఎలా కన్జ్యూమ్ చేస్తారంటే ఎవరిది వాళ్ళే చూస్తున్నారు. అది నిజం అనుకునే వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇప్పుడు యాత్ర 2 అయిపోయింది, యాత్ర 3 ఉంటుందా? ఇంకేం లేదండి, అంతే అండి. దట్స్ ఇట్, డన్. మీరు తీసినటువంటి ఈ సినిమా 8 ఇవాళ రిలీజ్ అయింది. 15వ తారీఖున రాజధాని ఫైల్స్ అని ఒక సినిమా వస్తుంది. అది టోటల్గా ఆల్టుగెదర్ అపోజిట్ టు 16న మళ్ళీ వ్యూహం వస్తుంది. సెన్సార్ కూడా అయిపోయిందంట, సెన్సార్ ఇష్యూస్ అన్నీ అయిపోయి 16వ తారీఖున వ్యూహం వస్తుంది. మీ సినిమాకి పోటీ రాజధాని ఫైల్స్, ఎందుకంటే రాజధాని ఫైల్స్ అనే ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే కోటి వ్యూస్ 3 days లో దాటిపోయింది. 1,10,00,000 వ్యూస్ దాదాపు దాటిపోయింది. ఆ వ్యూస్ సినిమాలో, ఒక సినిమా ట్రైలర్ విషయంలో ఇంత వ్యూవర్షిప్ అనేటువంటిది ఒక సెన్సేషన్. అది స్టార్ సినిమా, నాన్ స్టార్ ఫిల్మ్ కి. మీకు వ్యూస్ కాన్సెప్ట్ తెలియదు అనుకుంటా అండి. ఆఫ్ కోర్స్ తెలుసు. మన సినిమా వాళ్ళు ఉన్నంత ఎర్రి ఒక బబుల్ ప్రపంచంలో ఎవడుకుండదండి. ఎంత పెద్ద స్టార్ కైనా 1 million 2 million వరకే నిజంగా చూసేది ఉంటుందండి. మిగతా మీరు వేసుకున్న ప్లస్, మనం వేసుకున్న ప్లస్, ఇంకోటి వేసుకున్న 18 ప్లస్, ఇంకోటి వేసుకున్న 20 ప్లస్, అన్ని ప్లస్లే అండి. అది మనల్ని మనం మోసం చేసుకోవడానికి లేదా ఇంకోటి చెప్పుకోవడానికి పనికొస్తుంది అంతే. ఏది ఏమైనా అంత ప్లస్లు కాకపోయినా కొంత ప్లస్ తోటి ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేసింది రాజధాని ఫైల్స్ అనేటువంటి ట్రైలర్. సరే, ఆ ఫిగర్ లో కొంత ఎగ్జాగరేషన్ ఉందో ఏమో తెలియదు, అది వేరే విషయం. ఇట్ ఈస్ మేకింగ్ అది మీ సినిమాకి పోటీ అవుతుంది అనుకుంటున్నారు? కరెక్ట్ ఆపోజిట్ దీంట్లో సెన్స్ లో తీసారు అంటే కాదండి, మంచిదండి. ఇప్పుడు మీరే అంటున్నారు కదా సినిమాల వల్ల ప్రభావం అయిపోతుంది అని. చూద్దాం, బ్రహ్మాండం కదా. ఇప్పుడు ఆ సినిమా కూడా ఎంత ప్రభావం చేసి ఏమన్నా అవుతుంది అంటే మంచిదే కదండి. ఇప్పుడు మనకెంత హక్కు ఉందో ఒకరి కథ చెప్పడానికి, వాళ్ళకి వాళ్ళకి అదే హక్కు ఉంది. అండ్ ప్లీజ్ దే షుడ్ ఆర్ ఎంటైటిల్ టు. అండ్ ఎవరు కూడా మనం ఆపకూడదు కూడా, అట్లీస్ట్ నా పొజిషన్ లో నుంచి. అట్లా వేరే వాళ్ళు ఓపెన్ కదా, కానీ వదిలేస్తాయండి ఇట్లాంటి కాంట్రవర్సల్వి. 2 రోజులు వదిలేసాం అనుకోండి, శుక్రవారం శనివారం ఆదివారం అనుకొని సోమవారం 7ంటికి వాడు పోయి మర్చిపోతారండి. లేదు, దీన్ని పెట్టి లాగి పెడితే అది 1 నెల రోజులు డిస్కషన్ ఉంటుందండి. ఇప్పుడు దీని తర్వాత వాట్ ఈస్ దట్ కమింగ్ ఫ్రమ్? ఇప్పుడు మహి దగ్గర నుంచి ఏ కంటెంట్ వచ్చినా సరే అది ఒక సెన్సిబుల్ కంటెంట్ అయి ఉంటుంది. వాట్ ఎవర్ ద, మీరు వెబ్ సిరీస్లు తీయచ్చు, సినిమా తీసేది ఏంటంటే ఆ సెన్సిబుల్ కంటెంట్ అనేది ఉంటుందని ఒక ప్రామిస్ అయితే ఏర్పాటు చేసుకోగలిగారు మీరు. వాట్ నెక్స్ట్ దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మహి? నేను ఇంతవరకు అన్నిట్లే ఇదంటే లాజికల్ బ్రెయిన్ తో వాడలేదండి. ఒక హారర్ కామెడీ, ఒక ఇవి వాడాము. సో ఐ డోంట్ నో అండి. అంటే నా యాజ్ లాంగ్ యాజ్ ద స్టోరీ హ్యాస్ టు ఎగ్జైట్. అంటే నాకు పారామీటర్స్ లేదండి. సినిమాకు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు కూడా మనం ఎవరో ఒక చిన్న సినిమా తీసి దాని తర్వాత ఒక మిడ్ రేంజ్ నుంచి ఒక హీరో, ఆ లాస్ట్ ఆడియో లాంచ్ లో పెద్ద హీరో, మనకి ఈ క్యాల్కులేషన్ లేదండి.
నాకు ఒక మాక్సిమం ఒక 10 కథలు 12 కథలు మనకు స్పాన్ ఆపర్చునిటీ చెప్తాము. ఈ 10 కథలు నాకు ఒక 15 ఇయర్స్ లైఫ్ స్పాన్ ఉంది. అంటే ఈ క్రాఫ్ట్ ఈ ఫిల్మ్ మేకర్గా ఎగ్జైట్ కావడానికి నాకు చాలా తక్కువ టైం ఉంది. ఆల్రెడీ ఇంత అయింది. సో ఐ నీడ్ టు జస్ట్ ఫిగర్ అవుట్ నెక్స్ట్ ఏం స్పాంటేనియస్గా ఇట్ క్యాన్ బి ఎ వెరీ స్మాల్ ఫిలిం ఆర్ ఇట్ క్యాన్ బి సంథింగ్ విచ్ ఇస్ దేర్ అండ్ సో మనకి ఆ క్యాల్కులేషన్ వెరీ ఇమీడియట్ స్టెప్ ఫ్రమ్ మహి అనేటువంటిది ఏం రెడీగా ఉంది ఉందండి. కానీ బట్ నాకు అంటే ఎప్పుడు తొందర లేదండి. నాకు నేను తొందర లేదు, correct. నేను నార్మల్గానే 3 ఏళ్లలో 4 ఏళ్లలో, ఎందుకంటే దిస్ నో రష్, దిస్ నో నెసెసిటీ ఒకటి, దెన్ నో రష్ ఆల్సో. నాకు అది లేదండి. నేను రాయడమే 1.5 year రాస్తాను, తీయడం మళ్ళీ 50 రోజులు తీస్తాను. నేను నాకు రాసే ఉన్నంత భయం సినిమా తీసేటప్పుడు ఉంటే ఇంకా బెటర్ ఫిలిం ఒక్క తర్వాతనేమో అని నాకు అనిపిస్తుంది. కానీ ఆ భయం అంతా నేను రాసేటప్పుడు ఉంటుంది. రాస్తాను, మళ్ళీ రాస్తాను. తీసేటప్పుడు ఇట్ విల్ బి మచ్ క్విక్కర్ అండి. సో ఇప్పటిదాకా ఇంకేం ఇది అవ్వలేదు, నథింగ్ అండి. అది ఇంకా వీ కెన్ వెయిట్ ఫర్ ఎన్ అనౌన్స్మెంట్. ఈరోజు థర్స్డేనే అండి. ఫ్రైడేకి, సాటర్డేకి, మండేకి చేంజ్ అవుతుంది. అక్కడ చేంజ్ చేయకొద్ది ఇక్కడ చేంజ్ అవుతుంది. మనమన్నా మారుతాం, వాళ్ళన్నా మారుతా ఉంటారు, అన్ని మారుతాయండి. ఎలా వస్తున్నాయి రెస్పాన్స్, కాల్స్ సినిమా రిలీజ్ అయిన దగ్గర మార్నింగ్ నుంచి? సో ఫార్ గుడ్ అండి, సో ఫార్ గుడ్. అండ్ విల్ హావ్ టు సీ అండి. అది మనం వి కాంట్. వెరీ గుడ్ మహి గారు. ఒక కాంట్రవర్షియల్ కంటెంట్ తీసుకుని నాన్ కాంట్రవర్షియల్ నీట్ అండ్ క్లీన్ ఫిలిం తీసినటువంటి మీ సెన్సిబిలిటీస్ని అభినందిస్తున్నాను. మేడ్ ఎ ఫిలిం విత్ సర్టన్ సెన్సెస్ అండ్ విత్ వండర్ఫుల్ ఫ్లేవర్. ఇలాంటి ఒక పొలిటికల్ ఫిలింని ఇంత నీట్గా తీయటం అనేటువంటిది ఇట్ షోస్ యువర్ మైండ్, క్లీన్నెస్ ఆఫ్ యువర్ మైండ్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. నమస్తే.